హరి ఓం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రతిభశ్రేణి భీషణ వరగుణస్తోమభూషణ జనిభయస్థాన తారణ జగదవస్థాన కారణ నిఖిల దుష్కర్మ కర్మణ నిగమ సద్ధర్మ దర్శన జయ జయ శ్రీ సుదర్శన జయ 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 శ్రీ సుదర్శన. మరి అటువంటి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ. తిరుప్పావై వ్రత మహోత్సవ విధానంలో గోదాదేవి అమ్మవారి ఆశ్రమంలో మనం ఈనాటి రోజున ఈ యొక్క 27వ పాసురానికి మనం వచ్చాం. ఈ యొక్క 26వ పాసురంలో అమ్మవారు చెప్పింది దర్శించుకోబోతున్నాం. కాబట్టి ముందుగా తనిని స్మరించుకుందాం. శ్రీశైలేశం దయాపాత్రం దిభక్త్యాది గుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాసమారంభాం నాథయామనోద్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజగ్మృక్త వ్యామోహస్తైతరాణి తృణాయేమేనే అస్మద్భగవదయ సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపజ్యే. మాతాపితా యువతస్తనయా విభూతి సర్వం యదేవ నియమేవ వదానయానాం అధ్యసన కులపతే రుకులాభిరామం శ్రీమదంగిగుళం ప్రమామూర్ధనాః. భూతం సరచ్చ మహదాయ భట్టనాథ శ్రీభక్సార కులశేఖర యోగివాహాన్ భక్తాంగిరేణి పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశం ప్రణతోస్మి నిత్యం. నీలాతుంగస్తనగిరీతటి సుప్తముద్భోజ కృష్ణం పారార్ధ్వం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం శోచిష్టాయాం సజనీగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయం యవాస్తు భూయః. அன்னவையள் புதுவை ஆண்டாள் அரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இசையாள் பாடி கொடுத்தாள் நல் பாமாலை பூமாலை சூடு கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடக்கொடியே தொல்பாவை பாடியலுள்ள வல்ல பல் வளையாய் நாடி நீ వేంగవరకు ఎన్నై వితియంద్ర ఎన్నై మాత్రం నాం కణాన్మే నల్గు. ఈ విధంగా మనం స్వామివారిని అమ్మవారిని మనం స్మరించుకోవడం జరిగింది. ఈనాటి రోజున మనం ఈ యొక్క 26వ పాసురానికి వచ్చినట్లయితే మాలే మణివన్నన్ మార్గళి நீராடுவான் மேலேயார் செய்பனகள் வேண்டுவன கேட்டியேல் ங்ளாத்தை எல்லாம் நடுங்க முரல்வன பாலன்ன வண்ணத்துன் பாஞ்சசென்யமே போல்வன செங்கங்கள் போயிப்பாடுதயனவே போல்வன செங்கங்கள் போயுப்பாடு அயனவே. శాలపెரும் పరయ్యే పల్లాండి చెప్పారే కోల విளக்கே கொடியே విధానమే ఆలినెయ్యాలి అరుள் ఎలోరెంబావాయ్. மாலே மணிவண்ணன் மார்கள் நீராடுவான் மேலையார் செய்வனகள் வேண்டுவன் கேட்டியேள் ஞாலத்தை எல்லாம் நடுங்கம் முரல்வனா பாலண்ண வண்ணத்துன் பாஞ்சசென்னியமே போல்வன செங்கங்கள் போயுப்பாடையனவே శాలుపెரும் పరయ్యే పల్లాండి చెప్పారే కోల విளக்கே కొడియే విధానమే ఆలినెయ్యాలి అరుள் ఎలోరెంబావాయ్. ఈ విధంగా దీంట్లో మరి మాలే అంటే ఆశ్రిత విషయమని వ్యామోహం గలటువంటి వాడా, మణిపన్నా ఇంద్రనీలం వంటి తిరుమేను గలవాడా, మార్గళి మార్గశర్మాసమున నీరాడువాన్ స్నానం చేయుటకు, నీరాడువాన్ అంటే స్నానం చేయుటకు, మేలేయారు పెద్దలు చేయవనకళ్ చేయు కార్యములు వేండువన వలయునవి కేట్టియేల్ వింటివేని వినటం అన్నమాట. ఇంగలెత్తెల్లాం భూమి అంతయు జ్ఞాలెత్తెల్లాం అంటే భూమి అంతయు కూడా అడుంగా అదురునట్లు మురల్వన ఘోషించినట్లు పాలన్న పాల వంటి వన్నత్తు అంటే వర్ణము గల రంగు గల ఉన్ యొక్క పాంచజన్యమే పాంచజన్యము పాంచజన్యమే అంటే పాంచజన్యమును పోలవన్ పోలినటువంటి శంగంగళ్ అంటే శంఖములు పోయిప్పాడు అయ్యనవే అంటే విశాలము గలవని అయి విశాలము గలవైనటువంటి అయి
శాలపెరుప్పం మిక్కిలి పెద్దదైనటువంటి పరయ్యే వాద్య విశేషమును పల్లాండి చెప్పారే మంగళాశాసమును పాడువారును కోలవిళక్కే మంగళదీపమును కొడియే ధ్వజమును వితానమే మేలుగట్టును ఆలిలేయాయ్ వటపత్రశాయగు సర్వేశ్వర అరుళ్ కృపజేయుమా ఏలోరెంబావాయ్ ఇటువంటి ఆచరించే మన వ్రతం కదా అని లోరెంబావాయ్ అంటే. కాబట్టి తన్ను ఆశ్రయించినటువంటి వారి యందు అధిక ప్రేమ గలవాడైనటువంటి నీలమణి వంటి తిరుమేను గలవాడా, లేక ముంగొంగునందు ముడివేసుకున్నటువంటి రత్నం వలె సులభుడైన వాడా అని సంబోధింపగా, మీరు ఉద్దేశించిన కార్యము చెప్పుడైనా చెప్పుచూ ఉన్నారు. ఏం చెప్పుతున్నారు? మార్గశిరమాసమున స్నానం చేయుటకు పెద్దలు చేయు కార్యములను వింటివేని భూమి అదుర్నట్లు, అంటే వినంగానే ఆ కార్యము చేయాలని వినంగానే భూమి అదిరిపోయినట్లు శబ్దం వచ్చేటువంటి తెల్లని శ్రీ పాంచజన్యం వంటి శంఖములను, మిక్కిలి గొప్పదేవు వాద్య విశేషమును, మంగళాశాస్త్రము చేయువారును, మంగళదీపమును ధ్వజమును మేలుకట్టు మొదలుగున్నటువంటి ఈ ప్రార్థింపగా అవన్నీ కావాలని ప్రార్థిస్తే స్వామి ఆలకించి, పాంచజన్యం వంటి శంఖములు లేవు, పాంచజన్యమే పుచ్చుకోనమని చెప్పి, అంటే అటువంటి దానికి ఇంకా ప్రత్యామ్నాయం లేవు, పాంచజన్యం తీసుకోండి అని తన యొద్ద ఉండు వాద్యమును మరి మంగళాశాస్త్రములకు పెరియాళ్ళవారు వంటి వారు అనేకులు చిక్కరు, వారు దానికి విషయంలోకి రారు. కాబట్టి కనుక వారివిని మరి మంగళదీపమునకు నీలాదేవిని ధ్వజమునకు గరుత్మంతుని మరి గట్నే మేలుగట్టుటకు పీతాంబరమును పుచ్చుకొనుడు అని స్వామి ఆనదీయగా, గోపికలు ఒక్కొక్కటి కాదు అనేకములు కావాలిగా స్వామివారు మరి కార్యం ఎట్లు అవుననినా నీకు శక్యం కాని కార్యం కదా స్వామి, చిన్న దేహమును ధరించి సమస్త లోకములను అట్టి దేహమును ఉంచుకొని ఒక మర్రి ఆకుపై శయనించినటువంటి అట్టి మరి అఘటిత ఘటన సామర్థ్యం గల వటభద్రశాయి, మరి నీ వల్ల కాని కార్యం ఏమున్నది స్వామి, మా అభీష్టమును కృపజేయమా అంచు ఉన్నట్టు వాళ్ళు. కాబట్టి ఈ యొక్క 26వ పాసురంలో మనం చూసినట్లయితే స్వామివారిది దీంట్లో అమ్మవారు చెప్తున్న విషయం అంతా కూడా మరి వాళ్ళు మంగళాశాసనం పాడటం కోసం రావటం, తర్వాత వచ్చిన వారందరినీ కూడా మరి స్వామివారితో కొంచెం ఆటపట్టినట్టుగా స్వామి మా అందరికి కూడా పాంచజన్యం అంటే కావాలంటే పాంచజన్యము మరి చక్రము అవన్నీ సుమా వాటికి ప్రత్యామ్నాయం ఉంది, అవే ఇస్తాను తీసుకోమన్నట్టుగా మాట్లాడటం, అంటే అవే మీకు చెందుతాయి అనేటువంటి మాట్లాడటం. మరి ఆ విధంగా మరి అందరికీ కావాలి కదా అంటే అందరికీ ఇవ్వగలమా అన్నట్టుగా స్వామి అంటాం. అదేంటి స్వామి, నువ్వు అన్ని లోకాలను సూచించేవాడు, అన్ని లోకాల్లో కూడా పరిస్థితులను ప్రకృతిని ఏర్పరిచేవాడు, నీకేమైనా తగని చేయని విషయం ఉందా, నువ్వు అన్నింటినీ సమర్థుడుగా స్వామి, నీకంటే సమర్థులు ఎవరున్నారని స్వామివారిని పొగట్టం. కాబట్టి మరి గోపికలందరూ కలిసి కూడా మా అందరికి కావాలి, అందరికీ తలొక పాంచజన్యం తలొక ఇది కావాలి, తలొక గరుత్మంతు ధ్వజం కావాలి, ఇవన్నీ కావాలి, పీతాంబరాలు కావాలి అంటే ఇంతమంది నేను ఇవ్వగలనా అని స్వామివారు ఆటపట్టించినట్టుగా ఉండటం. మరి నువ్వు వటపత్రి సాయి అయి ఉండి ఆ మర్రి ఆకు మీద మర్రి ఆకుల మీద పడుకుని మర్రి ఆకు మీద మరి ఒక కాలివేలు నోట్లో పెట్టుకుని చిన్న పిల్లవాడి వలె పడుకుని ఉంటావే, ఇంత పెద్ద ప్రపంచాన్ని 14 భువన భాండాలని లోపల దాచుకొని లోపల పంపించేసుకొని నువ్వు చిన్నపిల్లాడు రూపం వచ్చేసి దాన్ని పడుకుని కనిపిస్తావే, అంత గొప్పవాడి నువ్వు, అంత దాచేసుకున్నటువంటి వాడి, నీకు ఇదాని పెద్ద కష్టమా స్వామి అందరికి ఇవ్వటానికి అని చెప్పి ఆట పట్టిస్తున్నట్టుగా ఉన్నది. కాబట్టి ఇటువంటి దాంట్లో చూస్తే మనం మరి స్వామివారి యొక్క పాంచజన్యం, సుదర్శన చక్రము ఇవన్నీ కూడా స్వామివారిని తలుచుకోవడం కోసము, తర్వాత ఆయన యొక్క వాహనము గరుడాళ్ళవారు, తర్వాత పెరియాళ్ళవారు, మరి వారిని తర్వాత భక్తికామణులు పెరియాళ్ళవారు, తర్వాత ఇంకా ఈ మరి ఈ మంగళాశాసనం పాటకు వచ్చినటువంటి వారందరూ కూడా ఇంకా వీరందరినీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ స్వామివారి యొక్క చతుర్భుజాలను కూడా మనం ఒక్కసారి మనలో ఊహించుకోవడం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. దీంట్లో ఆయన యొక్క వాహనము గరుడధ్వజము, ఆ గరుడాళ్ళవారి ధ్వజం మీద ఉండటం, ఇవంతా కూడా గరుడుని కూడా స్మరించుకోవడానికి కోసం అన్నమాట. అంటే ఇక్కడ మూర్తి భవించినటువంటి బ్రహ్మ విద్య గరుడు కాబట్టి అమృత కలశం అరచేతి ఎందున్నా కూడా ఒక్క బిందువు అయినా కూడా ఆయన తీసుకోలేదు, ఆయన ఆస్వాదించలేదు. అపీత్వైవామృతం పక్షి పరిగృహ్య శుచిశ్రుత ఆగచ్చద పరిశ్రాంత అవార్యార్కం ప్రభాం తతః తస్య నారాయణ సృష్ట అనుంది.
అంటే గరుడు అలౌకిక కర్మకు ఆనందించి, అంటే లౌకిక కర్మ కాదు, అలౌకిక కర్మ, ఇక్కడ జ్ఞానము, దానికి సంబంధించిన విషయం చేయాలి, దేవతలకు పంచాలి అనేది అలౌకిక కర్మ ఇక్కడ. ఆ అలౌకిక కర్మకు శ్రీమన్నారాయణుడు ఆనందించి ప్రత్యక్షమయ్యాట గరుడాళ్ళ వారికి. అమృతపానం చేయకున్నా ముసలితనము మరణము కలగకుండా జీవిస్తూ భగవంతుని వాహనంగా ఉండే వరాలను ఆయన పొందాడు గరుడాళ్ళ వారు. గరుడాళ్ళ వారు ఆయన దగ్గర అమృత భాండం ఉంటే కూడా ఒక్క చుక్క రెండు చుక్కలో ముట్టుకోలేదు. కానీ ఆ యొక్క గొప్పతనానికి శ్రీమన్నారాయణుడు భగవానుడు సంతసించి గరుడాళ్ళ వారికి వరాలు ఇచ్చట. ఏమనంటే ముసలితనం కానీ మరణం కానీ ఇవన్నీ ఉండవు అని చెప్పి గరుడాళ్ళ వారికి ఆయన వరాలు ఇచ్చట. ఎందుకని? ఆ యొక్క సిన్సియారిటీ, అమృతం ముట్టుకోనటువంటి గరుడాళ్ళ వారిని చూసి. ప్రతిగుహ్య వరౌ తౌచ గరుడో విష్ణుమబ్రవీత్ భవతేపి వరంధాద్యాం రుణో తు భగవానాపి. గరుడా వరాలను స్వీకరించిన వెంటనే మరి భగవంతుడు ఫలప్రదమైనటువంటి వాడు తాను భగవంతునికి జైత్రధ్వజంగా ఉండే వరాన్ని ఇవ్వటం వలన ప్రపంచంలో లబ్ధవరుడయ్యాడు. మరి గరుడాళ్ళ వారు ఎప్పుడైతే వరాలు వచ్చేసినాయో మరి ఆ శ్రీమన్నారాయణ యొక్క దయ వల్ల మరి ఫలప్రదమైనటువంటి వాడై భగవంతుడికే జెండా మీద ఆయన ధ్వజంగా ఉండేటువంటి ఇది వచ్చాడు గరుడాళ్ళ వారు. ఇంకా ఆయనకు రూపంలో ఆలోచించినట్లయితే ఆయన వేద విజ్ఞానం స్వరూపం, గరుడాళ్ళ వారు అయినటువంటి వేద విజ్ఞాన స్వరూపం ఆయన. తర్వాత సంకర్షణాత్ముడు గరుడు, మరి పరవ్యూహ వ్యూహ అర్చంతర్యాంలో అట్నే పరవాసుదేవ సంకర్షణ ఉన్నాయి కదా, అవి కూడా తర్వాత వాసుదేవ సంకర్షణ ప్రజ్వనుద్ధ ఉన్నాయి కదా. అట్లా సంకర్షణాత్మకమైనటువంటి గరుడు అంటే ఆ రూపం గలవాడు గరుడు. భగవంతుడి మహిమచే పక్షి రూపం అయింది. సంకర్షణ స్వరూపం ఉన్నటువంటి ఆయన మరి ఆ యొక్క భగవంతుని మహిమచే గరుడాళ్ళ వారుగా పక్షి రూపంలో వచ్చేట. విష్ణు సంకర్షణాఖ్యస విజ్ఞాన బలశాలిన మూర్తిరాజ్ఞా బలాఖ్య సర్వాధార స్వరూపిణి మహిమేతి జగద్ధాతు రుజ్ఞేయా విహగేశ్వర. వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ అనే భగవంతుని యొక్క వ్యూహ చతుష్టయం ఉందే, దానిలో జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులచే జ్ఞానము బలము శక్తి వీర్యము ఇవన్నీ యొక్క తేజస్సులతోటి షడ్గుణ పూర్ణుడైనటువంటి వాసుదేవుడే, అంటే వసించి ఉండి మనకు కనిపిస్తున్నటువంటి వాసుదేవుడే జ్ఞానము బలము అనే రెండు గుణాలతో ప్రకాశించేటువంటి వ్యూహమూర్తి సంకర్షణుడు. తర్వాత గరుత్మంతుడు, అంటే ఈ యొక్క రూపాలన్నీ కూడా గరుత్మంతుల్లో ఉన్నాయి. గరుత్మంతుడు ఈ సంకర్షణ వ్యూహ రూపాంశంలో అవతరించాడని భగవత్శాస్త్రం చెప్తుంది మనకి. తర్వాత సహప్రాణస్య ప్రాణ సమే దదాతు ప్రజాం పశూన పుష్ట్యంశః అని ఉపనిషత్తులు ఉన్నాయి. అంటే ప్రతి శరీరంలోనూ ప్రాణాది పంచవాయువులకు అధిదేవతై నామరూప పంచకంలో ప్రాణానికి ప్రాణంగా ప్రకాశించేవాడు గరుత్మంతుడు. ఆయన మనం ఒక పక్షిగా చూస్తున్నాం కానీ ఆయన 4 వేదాల యొక్క రూపం, అది 4 వేదాల యొక్క రాశి గరుత్మంతుడు అంటే. తర్వాత సంకర్షణ వాసుదేవ ప్రజ్వల రూపాలని కూడా ఆయనలో ఉన్నాయి, వాసుదేవ సంకర్షణ ప్రజ్వల రూపాలని కూడా ఆయనలో ఉన్నాయి. కాబట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని కలిగించి ఆహారాన్ని ఉదరంలోకి చేరుస్తూ హృదయమందుండే ప్రాణవాయువుకు అధిదేవత సత్యమూర్తి, అదొక అవతారం, అదొక అంశ. రెండోది మలమూత్రాలను కిందికి నెడుతూ మూలాధార స్థానంలో ఉండేటువంటి అపానవాయువుకు అధిదేవత సుపర్ణమూర్తి, రెండవ అంశ. మూడోది ఆహారాన్ని జీర్ణింపజేసి సర్వయావయాలకు కూడా సమాన శక్తిని జనింపజేస్తూ నాభియందుండే సమాన వాయువుకు అధిదేవత గరుడమూర్తి, ఇది మూడవ అంశ. శబ్దాలను ఉచ్చరింపటకు చేస్తూ కంఠమందు ఉండేటువంటి ఉదానవాయువుకు అధిదేవత తారక్త్యమూర్తి, ఇది 4వ అంశ గరుడాళ్ళ వారివి. ఇంకా 5వది ఏంటంటే దేహమంతా కూడా వ్యాపించి రక్తాన్ని ప్రసరింపజేస్తూ చెమటను మరి రెప్పపాటును ఉత్తేజాన్ని కలిగించే వ్యానవాయువుకు అధిదేవత ఈ యొక్క విహగేశ్వరమూర్తి. ఈ 5 రూపాల్లో మనకి ఈ గరుడాళ్ళ వారు ఉన్నారు శరీరంలో. నమః ప్రాణాది వాయునాం ఈశానాయ గరుత్మతే. అనితర సామాన్యుడైనటువంటి గరుడ భగవానుకి పునః మనం నమస్కారం చేసుకోవాలి సుమా అని ఒకసారి మనం ఈ గరుడాళ్ళ వారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విధమైన అంశతోటి గరుడాళ్ళ వారు ఉన్నారని తెలిసింది. అట్లా ఇంకా స్వామివారి రూపంలో మనం అమ్మవారు గుర్తు చేస్తున్నది శంఖుచక్రాలు. ఈయన శంఖుంచక్ర గదాపాణి ద్వారక నయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగత అని మనం స్వామివారిని అనుకుంటాం ఒకసారి. ఆయన యొక్క రూపం చతుర్భుజాలతో ఉన్నటువంటి స్వామివారు కాబట్టి విశేషంగా విశిష్టంగా క్రమించువాడు, గమనం చేయువాడు, వ్యాపించువాడు విక్రముడు.
స్వామివారు అన్నమాట. ఇదం విష్ణురిచక్రమే త్రేధా నిదదే పదం సమూఢ్యమస్య పాంసురే అని ఋగ్వేదం. కాబట్టి విక్రమం అంటే శౌర్యం, సర్వజగత్తును కూడా శాసిస్తూ మరి తన సంకల్పానికి వ్యతిరేకమైన వాటిని జయించేటువంటి పరాక్రమవంతుడు, శౌర్యవంతుడైన స్వామివారు. కాబట్టి ఆయన అధికారం మరి అన్ని జయాలకు కూడా, అందరి దేవతల విజయానికి కూడా అవసరం అవుతుంది ఆయన అధికారం. కాబట్టి ఇంకా ఏమన్నారు, ఆతో దేవ అవస్తునో యతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధామాభి అని ఋగ్వేదం. అంటే సప్తధామాలున్నాయి. ఓం భూహు సువాహ మహంజన తపః సత్యం అనేటువంటి లోకాలున్నాయి. ఇవన్నీ కూడా మూలాధారంతో సంబంధమైనటువంటి సహస్ర పర్యంతమైన 7 యోగ భూమికలవి. ఏవి ఈ మూలాధారము సహస్ర రకాలుగా నుండి మరి ఆ యొక్క యోగం ఉందే, దాని అంతటి కారణం కూడా ఈ సప్తధామాలు స్వామివారే. గాయత్రి భూమికలు ఏమేంటి, గాయత్రి, తిష్టప్పు, అనుష్టప్పు, బృహతి, ఉష్టికు, పంక్తి, జగతి, 7 ఛందస్సులున్నాయి. సా రీ గా మా పాద నీస అనేటువంటి, సారీ గా మా పదని అనేటువంటి 7 స్వరాలున్నాయే, అవి నిండినటువంటి రూపం. తర్వాత ఆ యొక్క క్రమించిన శక్తినే శౌర్యం అంటున్నాం, విక్రమం. ఆ శౌర్యం గలవాడు విక్రముడు. కాబట్టి ఈ విక్రమానికి తగిన శాస్త్ర నియామకత్వం గలవాడు, రూపం గలవాడు. కాబట్టి ఆ విధంగా మనం సామవేదంగా కూడా స్వామివారిని సామవేదాన్ని నేను అని చెప్పాడు. కాబట్టి ఈ శ్రీమన్నారాయణ చతుర్భుజాలు గలవాడు, 4 భుజము గలవాడు. నారాయణ యొక్క దివ్యమంగళ విగ్రహం చతుర్భుజాలతో శోభిస్తోంది. శంఖ, చక్ర, గదా, పద్మాలు ధరించినటువంటి దివ్య స్వరూపం అది. దేవకీ వసుదేవులకు ఈ రూపంలోనే సాక్షాత్కరించి మరి శ్రీకృష్ణునిగా అవతరించాడు స్వామివారు. ఇంకా మరి భాగవతంలో తమ అద్భుతం బాలక అంబుగక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుధాయుధం అని భాగవతంలో వర్ణన ఉంది. చతుర్భుజ ఉదారంగాం చక్రాధాయుధ భూషణం అని విష్ణు పురాణం కూడా మనం ఒకసారి చూడొచ్చు. ఆ విధంగా భగవద్గీతలో కూడా మనం ఒకదాన్ని గుర్తు చేసుకుంటే, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. గీతావాక్యం. అగ్నిస్వరూపుడై ప్రాణదేహంలో ఉండి మరి ప్రాణాపాన వాయువుల ద్వారా ప్రజలు వెళ్ళి వారి యొక్క చతుర్విధాహారములు కూడా భక్త్య భోజ్య లేహ చోష్యములు, ఇవి 4 రకాలన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా భుజిస్తున్నాడు స్వామి. కాబట్టి ఇంకా ఈయన ఈ విధంగా మరి అనంతమైనటువంటి స్వామి 4 దిక్కులా వ్యాపించి కిందకి మీదకి మరి పైన కింద లోపల అటుపక్కన ఇటుపక్క మొత్తం ఆక్రమించున్నాడు. నలుదిక్కులా చతుర్భుజుడయ్యాడు. తానే ప్రకటించుకునే చతుర్భుజత్వం అంటారు దాన్ని. దిక్కులు అవధులను దాటిన పరమ చైతన్యమే దిక్కుల అవధులలో ఒదిగినట్టుగా భావిస్తుంది. ఈ తత్వానికి చతుర్భుజాల సంకేతం. ఇంకా తిరియ గూర్ధ్వం మధస్యాయి, తిరియ ఊర్ధ్వ మధస్యాయి అని మంత్రపుష్పం ఉంది. ఆ మంత్రపుష్పం చెప్పబడుతుంది ఏమంటే 4 చేతులతోనే జీవులకు చతుర్విధ పురుషార్థాలను ప్రదానం చేస్తున్నారు. 4 దిక్కులు సంకేతంగా అమర్చినటువంటి చతురస్ర హోమకుండంలో యజ్ఞంలో చూస్తే మనం ఆ హోమకుండం సర్వదేవాత్మకునిగా భాషించే యజ్ఞాగ్ని చతుర్భుజుడు. ఈ 4 నామాలలో చతురాత్మ నుండి చతుర్భుజ వరకు ఈ యొక్క యాగాగ్ని ఉందే, ఆ తత్వాన్ని మనం గ్రహించవచ్చు. ఒకవైపు నుండి విశ్వసహస్రనామంతా వైదిక యజ్ఞ సంకేతాల శాస్త్రమని మనం ఎప్పుడో ఒకసారి అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి విశ్వసహస్రనామంతా కూడా వైదిక యజ్ఞ సంకేతాల యొక్క శాస్త్రము, దాని యొక్క తాగి ఉంది ఆ విషయం. ఆ మొత్తం సహస్రనామాలు దగ్గర విశ్వసహస్రనామాలు చదువుకుంటే చాలా వైభవం అని, దానికి అన్ని యొక్క స్తోత్రాలకి అన్నిటికీ ఒక నిష్ఠ, ఒక ఈ శుచి అనేది ఉంది. కానీ దీనికి నిష్ఠ మనసులో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా శుచి అవసరం లేదు. విశ్వసహస్రనామా ఎప్పుడైనా చక్కగా చదువుకోవచ్చు. దాని మంచి దాంట్లో యంత్రం, తంత్రం, మంత్రం అన్నీ కూడా దాగి ఉన్నాయి విశ్వసహస్రనామా వాళ్ళు. తర్వాత సత్వ సంబంధమైన సాత్విక గుణమైనటువంటిది దాన్ని చదువుకోవడం వలన అంతా కూడా శుభప్రదము అని కూడా మనకి పెద్దలు చెప్తారు. శాస్త్రం కూడా వచనం ఉంది. కాబట్టి చతుర్భుజ సీమలలో నిండి జ్వలించే పరమేశ్వరక చైతన్యం ఇది. మరి యజ్ఞేశ్వరుడైనటువంటి యజ్ఞో వై విష్ణు అని కదా, ఆ జలత్వేజో మూర్తిని ఈ నామంతో మనం చదువుకోవచ్చు. 4 నామాల్లో 4 విధాలుగా సర్వవ్యాపక సర్వశాస్త్రతత్వమైనటువంటి విష్ణువు గ్రహిస్తే అంతా ఆయనే మనకి వెలుగని తెలుస్తుంది. ఈ విధంగా మనం స్వామివారిని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన చతుర్భుజాలను కూడా మనం ఒకసారి అనుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా ఇంకా గోవులు, గోపబాలుడు, గోపికలు, మరి గోపకాంతలు, రేపల్లె. గో అనే శబ్దం అనేక అర్థాలున్నాయి. వేదనిక్తి ప్రకారం గో శబ్దానికి కిరణాలని అర్థం.
మరి వాక్కులు, ధేనువు, భూమి, ఇంద్రియాలు, ప్రాణములు, ఇది గో అనే శబ్దంగా అంత ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి ద్వారా తెలియబడేవాడు, వీటన్నింటినీ పాలించేవాడెవరు? గోవిందుడు. గోవింద, ముకుంద అనే శబ్దాలు చాలా ఘనమైనటువంటి, చాలా గొప్పమైనటువంటివి. అవి మనం మరి జీవితంలో మనం ఆచరిస్తూ, మనం వాటిని స్మరిస్తూ, వాటిని పఠిస్తూ, వాటిని గానం చేస్తూ ఉంటే వేరే మోక్షం అక్కర్లా. ప్రత్యేకంగా దానికోసం కష్టపడి యాజ్ఞాగాలు మరి హఠయోగాలు అవసరం లేదు. గోవింద, ముకుంద ఎంత చక్కని పదాలు అవి. అవి మనం స్మరిస్తే చాలు, మోక్షమే అన్నారు. కాబట్టి వీటన్ని పాలించేవాడు గోవిందుడు. వెలుగు ద్వారానే జ్యోతి మనకి తెలిసినట్టుగా ఉండటం, కిరణాల ద్వారా వాటి మూలమైన బింబం తెలుస్తుంది. తన కిరణ ప్రసారంతో మరి స్వామివారు తన ఉనికిని తెలియజేసేటువంటి సూర్యరూపుడైనటువంటి నారాయణుడు గోవిందుడు. మళ్ళీ అక్కడ సూర్యరూప స్వరూపం నారాయణుడు, ఆయన గోవిందుడు. వేదైచ్చ సర్వే రహమేవ వేదైచ్చ సర్వే రహమేవైద్య అంది గీత. కాబట్టి వేదవాక్యం నుండి కూడా ప్రతిపాదించబడిన ప్రథమం గోవిందుడే. బ్రాహ్మణే ప్రథమోగా అవిందత్తంది ఋగ్వేదం. అభివీరో అభిషత్వ సహో గిజ్ఞైత్రమింద్ర రథమాదిష్ట గోవిదన్ అంది అథర్వవేదం కూడా. కాబట్టి ఇలా మనం ఈ యొక్క గోవిందనామాలు అనేటువంటివి మనకి వేదంలో ప్రముఖంగా చెప్పబడి ఉన్నాయి. అలాగే గోవింద అనేటువంటి పదం చాలా మహత్తు కలమైనది, చాలా పవిత్రమైనటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది గోవింద గోవిందనామం. మనకి తిరుమల తిరుపతిలో స్వామివారి దగ్గర కూడా గోవింద గోవింద, అచ్యుత గోవింద, అనంత గోవింద, వెంకటేశ్వర గోవింద, నారాయణ గోవింద, గోవింద శబ్దం కలిపి అన్నింటిని అంటూనే ఉంటారు. ఓంకారం ఎంత గొప్పదో గోవింద శబ్దం అంత గొప్పది. కాబట్టి భూమిని తెలుసుకుని పాలించినటువంటి వాడు నష్టావై ధరణి పూర్వమ విందత్యత్ గుహగతాం గోవింద ఇది తేనాహం దేవీర్వాగ్విష్టుత అంది. ప్రళయజలంలో మరి నిమగ్నమైన భూమి ఉందే, అది తిరిగి సృష్టి ఆరంభంలో మరి తెలుసుకొని ఉద్ధరించారు. కాబట్టి స్వామివారు ఆయన్ని దేవతలు, వాక్కులంటే వేదాలు గోవింద అని గోవిందుడు అని కీర్తించినట. ఎందుకని ప్రళయకాలంలో మరి కలిసిపోయిన భూమిని మళ్ళీ ఆయన తీసుకొచ్చి సృష్టి ప్రారంభంలో దాన్ని అక్కడ పెట్టారు స్వామి. అందుకే ఆయన గోవింద అని పిలుస్తారట. వాక్కులు కానీ దేవతలు కానీ అందరూ కూడా ఆయన గోవింద గోవింద అని కీర్తించారు. అందుకే గోవింద అనే పదం చాలా ఘనమైనది అని చెప్పడం. ఇంకా మనకి మహాభారతంలో కూడా చూస్తే శాంతి పర్వంలో ధర్మరక్షణ ద్వారా మరి నిరంతరం భూమిని పాలించేది గోవిందుడే అని చెప్పబడింది. కాబట్టి భూమి ద్వారా తెలియజేయబడేవాడు అర్థాన్ని కూడా మనం చేసుకోవచ్చు ఒకసారి. ఈ విధంగా ఎంత చెప్పుకున్నా కూడా మరి నారాయణ శ్రీకృష్ణుడిగా శాస్త్రబ్రహ్మపదమైన గోలోకంలో భాషించే పరబ్రహ్మ అని పురాణ సంహిత గ్రంథాలు కూడా మనకు చెప్తున్నాయి. ఈ విధంగా గోపాలకృష్ణోపాసన అనేటువంటి దాంట్లో ఈ మంత్ర విశేషాలన్నీ కూడా ఉన్నాయి. ఆవుల మందలను పాలించేవాడికి శ్రీకృష్ణుడే గోవిందుడు. విష్ణుని శ్రీకృష్ణావతారం తన పరమాత్మ భావాన్ని ప్రకటించిన పూర్ణావతారము. ఈ విధంగా స్వామివారి గురించి మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా ఆ వాంగ్మయం స్వామివారి మీద ఎంతో ఉంది. శ్రీమన్నారాయణ తత్వం అనేటువంటి దానిలో ప్రముఖమైనటువంటిది చతుర్భుజుడు, శంఖచక్ర గదాధారి అయినటువంటి వారు స్వామి. ఈ యొక్క జీవులందు లోపమును తొలగింపజేయటం, ఆయన ధ్యానించడం వలన దుస్వప్నాలు నశిస్తాయి, చెడు కళలని పోతాయి అన్నారు. ఆయన వైభవాన్ని, అనంతమైన మూర్తిని ధ్యానం చేయుటచే భయం నశిస్తుంది, భయం పోతుంది. అన్ని దిక్కులందును, మూలలందును, కోణములందును ఆయనే ఉన్నాడు. మరి మన అష్టదిక్పాలకులు ఆయనే, నవగ్రహాలైన అని చెప్పినప్పుడు అంతే వస్తుంది అర్థం. కాబట్టి అన్నీ కూడా సర్వము ఆయనే ఉన్నాడు. ఆయన పుట్టుక మరియు పుట్టుకకు కూడా కారణాలు ఉన్నాయి. ఆయన పుట్టుక మరియు పుట్టుక కూడా అనేక కారణములు ఉన్నాయని చెప్పారు. వైకుంఠములకు అధిపతి, మరి ఆయన సమస్తములకు తానే ఆధారం. ఆయన యొక్క చిరునవ్వు ఉందే, అది సృష్టికి తొలి ఉషస్ అని చెప్పుకోవచ్చు. ఓంకార రూపం ఉంది. మరి ఆ ఓంకార రూపం ప్రణవం గనుక స్థూలము నుండి సూక్ష్మమునకు ప్రయాణం చేస్తున్నారు స్వామి. సమస్తమునకు ధామము, మానము, పరిణామముగా ఉన్నారు స్వామి. ఆయన ఒక్కడే పుట్టుక, ముసలితనము, మృత్యువు అని వాటిని కూడా అన్ని జీవుల్ని దాటిస్తున్నాడు ఆయన. అంటే పరమపదం ఇస్తున్నాడు. ఈ జనమన చక్రం నుంచి బయటపడేయటం. అస్తోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని మూడుని మన భారత ధర్మంలో చెప్పబడ్డాయి. మృత్యోమ అమృతంగమయ అంటే అదే, మృత్యు అనేది లేకుండా శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇవ్వటం, వైకుంఠం అనేటువంటిది ప్రాప్తింపజేయడం జీవులకి. అది దాని అర్థం. మన భారత ధర్మం ఆ మూడు చెబుతుంది. కాబట్టి ఆ మూడిటికి ఆధారభూతమైనటువంటి వాడు. మరి ఆ మృత్యువుని దాటించేసి వైకుంఠ పదానికి చేర్చేసి స్వామి, ఆ జీవులన్నీ కూడా దాన్ని తప్పించేసి పరమపదం వైకుంఠం ఇచ్చేటువంటి స్వామివారు అని చెప్పడం కూడా దాని అర్థం ఉంది. కాబట్టి ఆయన తండ్రులకే తండ్రి, అందరికి కూడా పితామహుడై ఉన్నాడు అని మనం తెలుసుకోవచ్చు. ఆయన సృష్టి అందరి యజ్ఞంగా
మరి తనకు తాను సమర్పించుకుంటున్నాడు. ఆయన యజ్ఞం చేయవాడు కాబట్టి యజ్ఞశేషము, యజ్ఞమునకు వాహిక మరియు అగ్నిగా ఉన్నాడు. కర్త, యజమాని, అనుభవించువాడు మరి నిర్వహించువాడు. తన యజ్ఞమునకు అంతము కూడా తానే. నిజమునకు ఆయన ఆహారము, అన్నము తినివాడు, తినిపించేవాడు రెండు కూడా తానే. ఆయనే ఆహారము, ఆయనే అన్నం తినివాడు, తినిపించేవాడు రెండు మొత్తము సర్వము తానే. యజ్ఞరహస్యం కూడా తానే. ఆయనే తనకి తాను పుట్టువాడు, తన పుట్టుకు తానే అయినవాడు, సామముగా తనను తాను వ్యక్తంగా చేసుకున్నవాడు, అంటే గానముగా. మరి గానాన్ని ఏదే అన్నాడు, సామం. ఆ విధంగా తర్వాత మరి అటువంటి రాగద్వేషములు అవన్నీ కూడా స్వామి అన్నీ ఆయనే. సృష్టికర్త మరియు దేవకి కుమారుడైనటువంటి జీవులను వృద్ధి చేస్తున్నాడు ఆయన. శంఖము, చక్రము, ధనస్సు, గద, ఖడ్గము ధరించి నిలిచి ఉన్నాడు. చక్రముతో సమస్తమును నిస్సందేహంగా నశింపజేయుచున్నాడు. వైజయంతిమాలను ధరించి సమస్తమునందును అంతర్యామిగా ఉన్న నారాయణుడిగా, మరి అంతటను వ్యాప్తించిన విష్ణువుగా, అందరి యందును తన ప్రవర్తనగా వసించి ఉన్న వాసుదేవునిగా నిలిచి ఉన్నాడు. ఆయన అన్ని దిక్కుల నుండి కూడా మనల్ని కాపాడుగాక అని మనం స్మరించుకోవాలి. స్వామివారి అమ్మవారు చెప్పినట్టుగా ఆ విధంగా మనం స్మరించుకుంటూ మహాస్వం నుండి మరి అంటే గొప్పగా శబ్దం లేనిటువంటి నాదం, సమస్త సృష్టి అంతయు బ్రహ్మచే వాగ్గా ఉచ్చరింపబడింది. అదే మహానాదం. ఈ మహానాదమే విష్ణు యొక్క శంఖారావము. ఈ నుండి పూరింపబడిన ఈ నాదమే ఓంకారం అనబడుతుంది. ఈ ఓంకారం ఒక్కొక్క లోకంలో లేక స్థితిలో ఒక్కొక్క చైతన్యంగా మనం తెలుసుకోవాలి. ఈ చైతన్యం యొక్క తరంగాలునయే మనస్సు, ఇంద్రియములు, పంచభూతములు, ధాతువులు వీటిగా ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా మరి వీటి వెనకాల మహాచైతన్యమే ఓంకారం. ఈ ఓంకారమే జీవుల హృదయాలలో పరమాత్మచే నాదంగా పూరింపబడుతున్నది. శంఖం, మనం శంఖం చక్రం తలుచుకుంటున్నాం. మరి జీవుల హృదయాల్లో పరమాత్మచే నాదంగా పూరించబడేటువంటిది ఆ శంఖం నుంచి వచ్చే ఓంకారమే. మనం ఇట్లు జీవుల హృదయాల్లో మరి వినిపించేటువంటి నాదం ఉందే పాంచజన్యం అంటాం దీన్ని. అనగా పంచేంద్రియం నుండి పుట్టినది అని ఒక అర్థం వస్తుంది. అట్లా మనం శ్రీకృష్ణు యొక్క శంఖం పేరు పాంచజన్యం కాబట్టి ఈ ఓంకారము మరి శ్వాస నడుపుతుంది కనుక హృదయస్థానం నందు శ్వాస యొక్క చైతన్య తరంగములు పుట్టుచోటును ధ్యానం చేయటం వలన వాని మనస్సు శ్వాస యందు లయమవుతున్నది. అంటే ఏంటి? ఓంకారం నందుండు ఇటు శబ్దం యొక్క మహాచైతన్య స్వరూపమే తాను అయినవాడు మహాస్వనుడు. ఈ విధంగా మనం ఈ యొక్క హంస మరి ఈ శ్వాస ఇవంతా కూడా యోగులకి బాగా ప్రతిపాదించబడింది. ఎందుకంటే మరి పరమహంస హంస అని అంటారు. అంటే హంస మామూలుగా ఈ శ్వాసతో సంబంధం ఉండి ఆ హంస ఉంటుంది లోపట, అది పరమాత్మ స్వరూపం అని చెప్పి మరి దాన్ని బంధించుకొని ఆ శ్వాస ద్వారా నియంత్రించుకొని పరమాత్మగా వెలుగొనేటువంటి వాళ్ళు పరమహంస, పరమాస్వరూపంగా వెలిగేటువంటి వాళ్ళు పరమహంస. అందుకనే పరమహంస పరివ్రాజకాచార్య అని మన ఆచార్యులు వారు జీవస్వామి వారు అంటుంటారు. వారు సాక్షాత్ భగవత్స్వరూపం అని. ఆ విధంగా పరమహంస పరివ్రాజకాచార్య అంటే అంత వ్యవహారం ఉంది. ఆ విధంగా మనం స్వామివారిని మనం తలుచుకొని శంకుచక్రాలని, గరుడాళ్వారిని ఇవన్నీ కూడా తలుచుకున్న తర్వాత మనం ఈ అమ్మవారు చెప్తున్న విధానంలో మరి మంగళాశాసనము పాడుతూ మరి మర్యాదకపోయి ఉన్న స్వామివారిని తలుచుకుంటూ మరి అటువంటి స్వామి అన్ని యొక్క 14 భువన భాండములను వ్యాపించున్న స్వామి, లోపల దాచుకునే స్వామి, అవసరమైన బయటికి తీసుకొచ్చే స్వామి, సారిగూడు ఎలా తను అవసరమైనప్పుడు గూడు కట్టుకొని ఉంటుంది, అవసరం కానప్పుడు తన గూడిని తానే లోపలికి మింగేసుకొని ఇంకో చోటకి వెళ్ళిపోతుంది. ఆ విధమైన తత్వం అని పెద్దలు చెప్పి ఉన్నారు. మరింగడి సీతారామాచార్య వారి యొక్క గ్రంథంలో ఈ విషయం రాయబడింది. కాబట్టి ఈ విధంగా పరమాత్మ ఆయనకి చేతగాని విషయం అంటూ ఏదీ లేదు, ఆయనకి కుదరనటువంటి విషయం ఏదీ లేదు, ఆయన వల్ల కాని కార్యం ఏదీ లేదు, సమస్తము ఆయనే అని మనకి గోదాదేవి అమ్మవారు మనకి ఒకసారి గట్టిగా చెప్పి ఉన్నారు ఆమె యొక్క ఈ పాసురం ద్వారా. ఈ విధంగా మనం గోవిందనామాలను తలుచుకుంటూ ఉంటూ ఒకసారి మరి కృష్ణు గురించి తలుచుకుందాం. దశకంఠుని పరిమార్చియు కుశలముతో సీత తెచ్చి కొనియు సయోధ్య. దశకంఠుని పరిమార్చియు కుశలముతో సీత తెచ్చి కొనియు అయోధ్య. నిస్విధముగా కీర్తి వేలితి దశరామావతార ధన్యుని కృష్ణ, దశరథ రామావతార ధన్యుని కృష్ణ అనేటువంటి విషయం
ఓ కృష్ణ, నీవు దశరథ పుత్రుడిగా జన్మించావు. శ్రీరామావతారం ఎత్తి పైతాలుగా రావణుని చంపి సీతాదేవితో క్షేమంగా అయోధ్యందు ప్రవేశించి మంచి కీర్తి వచ్చినట్లు పాలించావు సుమా. నువ్వు భగవానుడి రామా అని ఒకటి. కృష్ణునే రాముల వారుగా అని తలుచుకోవడం. ఘనులగు ధేనుక ముష్టిక ధనుజుల చెండాడి తౌరా తగ భుజశక్తిన్ అనఘాత్మ రేవతీపతి అనగ బారామమూర్తి వైతివి కృష్ణ. ఓ కృష్ణ, నీ గొప్పదైనటువంటి భుజబలముల చేత మరి భుజబలశక్తి చేత ధేనుక ముష్టిక రాక్షసులు చంపి రైవతీ భర్తమైనటువంటి అయ్యావు. ఇంకా బారామవతారం ధరించినటువంటి మహానుభావుడి నువ్వే కృష్ణ అనేటువంటి విషయం కూడా ఇక్కడ చెప్పబడింది. రేవతీదేవికి భర్తమైనటువంటి వాడు, మరి పాపము లేని మనసు గలవాడు అని, మరి ధేనుకుడైనటువంటి రాక్షసులను చంపినటువంటి వాడు కృష్ణ భగవానుడు అని స్వామివారిని తలుచుకోవడం. మరి అలానే వలపుల తేజీనెక్కియు ఇలపై ధర్మంబు నిలుప హీనుల దునమన్ కలియుగము తుదిని వేడుక కలికివిగా ఉన్న లోకకర్తవు కృష్ణ. కృష్ణ భగవాన్ భూలోకమున ఆకర్షణీయమైనటువంటి గుర్రాలను అధిరోహించావు. దుష్టుల్ని ఆ విధంగా అధిరోహించి దుష్టులను సంహరించి మరి వాళ్ళందరూ కూడా మట్టుబెట్టిన తర్వాత ధర్మాన్ని నిలబెట్టడానికై నువ్వు మరి కలియుగాంతమున మళ్ళీ వచ్చేటి కలికమూర్తివి నువ్వే. కాబట్టి మరి ఆది అంతము కూడా నీవే స్వామి. నీవు లోకములకు సృష్టి చేసిన వాడి, లోకములన్నింటి కూడా సృష్టి చేసిన వాడివి. మరి ఆది అంతమును కూడా లేనిటువంటి వాడి నువ్వే సుమా కృష్ణ పరమాత్మ అని ఈ విధంగా మనం ఒకసారి స్వామివారిని మనం గుర్తు చేసుకున్నాం. ఈ విధంగా గోదాదేవి అమ్మవారు స్వామివారి యొక్క చతుర్భుజములు, శంఖచక్రములు, గరుడధ్వజం, తర్వాత మరి ఆ విధంగా స్వామివారిని ఇట్లా తెలియని విషయం లేదు, ఆయన సర్వం వ్యాపించి ఉన్నాడని చెప్పి ఒకసారి గుర్తు చేసి మనకి ఈ యొక్క పాసురంలో అమ్మవారు మనందరినీ కూడా సూచనాప్రాయంగా ఆమె ఆచరిస్తూ మన చేత చేయిస్తూ గోపజనులు గోపాలకుల చేత కూడా ఆ యొక్క నామాల్ని అనిపిస్తూ మరి ముక్తి మోక్ష మార్గానికి నడిపిస్తున్నటువంటి వారు గోదాదేవి అమ్మవారి తిరుప్పావైలు. ఈ యొక్క పాసురాన్ని మనం ఈనాటి రోజున దర్శించుకున్నాం. కర్కటే ఫురఫల్గుణ్యాం తులసీకానోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం శ్రీహకాంతాయ కళ్యాణ నిధేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయుణాత్మనే చక్రవర్తనోజాయ సార్వభౌమాయ ఇచ్చ మంగళం.